తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో 10వ క్లస్టర్ పరిధిలోని 6 గ్రామ పంచాయతీలకు సంబంధించి జైహో బీసీ కార్యక్రమాన్ని బీసీ నాయకులు వాడ్రేవు వీరబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా బీసీ నాయకులు గుత్తుల సాయి, ఏవివి సత్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, చీకట్ల నాగేశ్వరరావు, కట్ట త్రిమూర్తులు, వాసంశెట్టి శ్రీనివాస్, పొన్నమండ రామలక్ష్మి తదితరుల బృందం మాట్లాడారు. ఈ సందర్భంగా పోలెకుర్రు, గోవలంక గ్రామాల నుండి సుమారు 20 మంది టీడీపీలో చేరారు. దాట్ల సుబ్బరాజు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాగి బాబ్జీరాజు, 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, వేగేసిన భాస్కర్రాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, మోపూరి శ్రీనివాస్ కిరణ్, కాట్రు వీరేశ్వరరావు, మోర్తా భైరవమూర్తి, బోయిడి వేణుగోపాల్, వివిధ గ్రామాల నుండి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేమణి బెంచి లాగేమనరా కరెక్టే. అలాగే ఓడ సుబ్బారావు గారు తోటపాటి వాస్తువులు వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఓడ మున్న వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రాజు ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకుని రానున్న రోజుల్లో 10-15 వర్గాలకి ఆ అంబేద్కర్ ఆశయం ఏముందో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ ద్వారా ఆరోగ్య కేంద్రాల గారికి ఇచ్చే ఆ ఉన్నత కట్టాలు జనసేన నేను అసెంబ్లీకి మా నాలుగు పార్లమెంట్కి పోటీ చేస్తాను కాబట్టి ఈ క్లస్టర్లో ఉన్న బీసీలోనే ఐక్యత ఆత్మీయ సమావేశం ఏర్పడాలని చెప్పి మనకి మనసున్న వాస్తవాలను ఆయుధాలు అదేవిధంగా ఈ గ్రామస్తులు కలిపి మరి పార్టీ ఏర్పడుతుందో మరి ఏదైతే బీసీకి వ్యవస్థ పోతుందో చాలా సేవలను అన్యాయం చేశారని అనుకోవడం సందర్భించారు. మన రోజు ఎన్ని సమాధానాలు పార్టీ పెట్టుకోవాలో మన బీసీలందరినీ కూడా రాజకీయంగా 20% చూస్తే దాని చంద్రబాబు నాయుడు 34 శాతం తీసుకెళ్ళి బీసీలందరినీ కూడా పొందవలసిన తెలుగుదేశం పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి దాని 10% తగ్గించి ఈ రాజ్యాంగంలో పదవుల్లో పదవుల్ని మరి స్థానిక సర్పంచ్ దగ్గర నుంచి కోల్పోయారు. మొదటిగా సుమారు 63 మంది బీసీ నాయకులు పర్మనెంట్ సుమారు 23,000 మంది కేసులు పెట్టడం 30,000 మంది ఈ ప్రభుత్వం బీసీ కూడా ఆయా బీసీ చెప్పి ఖర్చులు చేసి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ఈ రాష్ట్రానికి ఒక రాష్ట్రం ఉంది, గ్రామం ఉంది, 2 గ్రామంలో రాష్ట్రంలో అభివృద్ధి లేక రాష్ట్రంలో ఆస్తులు దేవాలయం చేసేది కాబట్టి అవుతుంది. ఇక్కడ వాళ్ళు కొడుకులు కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర
బట్టి ఏదో తప్పకుండా అర్థంలో భర్తీ చేసి మళ్ళీ సంక్షేమాన్ని అభివృద్ధి పదవించుకోవాలంటే దాంట్లో సంతానంలో సాధించకుండా దాని గురించి మనం ఆయన ప్రతినిధి రాష్ట్రాల గురించి కాబట్టి ఎట్టి ప్రభుత్వం దాని గురించి రాబోయే మన